నడుస్తుంది. ఇంతకాలం అయింది వాళ్ళు ఇది ఎస్టీల్లో లబ్ధి పొందుతూ కావచ్చు, కొనసాగుతూ కావచ్చు. కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఎందుకు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు? అయితే ఇది వాల్యుబుల్ పాయింట్ అన్న. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఆ పరిస్థితులు ఏందనేది మా ప్రాంతానికి తెలియదు. 1975లో దేబర్ కమిషన్ అని ఒకటి వస్తుంది దేశంలో. దేబర్ కమిషన్ ఏమంటుందంటే ఎట్లా డెవలప్ చేయొచ్చు, మెయిన్ స్ట్రీమ్ సమాజంలోకి ఆదిమ తెగలు వస్తలేవు ఇప్పటివరకు. ఓకే, మొన్న జరిగిన కర్రెగుట్టల ప్రాంతం ఇప్పటివరకు రాలే. ఇంకా ఆర్మీ విశ్వ ప్రయత్నాలు చేస్తాను దాన్ని కలుపుదామని. మావోయిజం కింద ఉన్న అబుజ్మాడ్ లాంటి ఏరియాలు. అంటే ఈ సమయంలో మీకు సంఖ్యాబలం కావచ్చు, అన్ని రకాలుగా మద్దతు అవసరం. అంటే ఎస్టీలకు అడవుల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఇలా సమాజంలోకి తీసుకొచ్చి అడవులను ఖాళీ చేసే ప్రయత్నాలు ఇంకా అనేక కుట్రలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక వాదన నడుస్తూ ఉంది. ఆపరేషన్ కగార్ పేరిట కావచ్చు, ఇంకా అనేక ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో బలం తీసుకోవాల్సిన మీరు ఎస్టీల నుండి వాళ్ళని తొలగించాలని చెప్పేసి అంటూ ఉన్నారు. దీనికి అంటే ఎక్కడో ఒకసారి ప్రతి పోరాటానికి ఏదో ఒక ప్రధాన నేపథ్యం అయితే ఉంటుంది. దీనికి గల నేపథ్యం ఏంది, వాళ్ళను ఈ క్షణం ఎందుకు ఈ అంశం తెరపైకి తీసుకొస్తా ఉన్నారు? వాస్తవమే అన్న. ఇప్పుడు మీరు అన్నదానికి 1976లో ఐటీడీఏలు ఏర్పాటు అయ్యేదాకా ఓకే మాకు బాహ్య సమాజం తెలియదు. సంపూర్ణంగా అటవీతోనే జీవనం. మాకు ప్రభుత్వం ఉన్నది, చట్టం ఉన్నది, ఎలక్షన్ సిస్టమ్ కూడా అక్కడ పూర్తి స్థాయిలో మాకు తెలియదు. ఓకే, 76లో ఐటీడీఏలు వచ్చినాకన్నా మా ప్రాంతానికి రావడానికి మళ్ళీ 10 సంవత్సరాలు పట్టింది. నాగారం, భద్రాచలం, ఉట్నూరులు ఉన్నాయి కదా, 1980s 85లో అట్లా వస్తాయి. వచ్చినాక అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ పెట్టిన తర్వాత మాకు విద్య అందుతుంది. ఆ విద్యను మేము అభ్యసించి మా జనరేషన్ రావడానికి 2010 లాంటి సంవత్సరం వస్తుంది. 2010 తర్వాత మేము కాన్స్టిట్యూషన్ చదివినాక కదా వీళ్ళు ఎస్టీలు కాదని మాకు తెలిసింది. మీరు అన్న గ్యాప్ అదే. ఎందుకంటే మేము పూర్తిగా మైదాన ప్రాంతంతో సంబంధం లేకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండిపోయినాం. మేము గుర్తించడానికి మాకు ఇంతకాలం పట్టింది. మేము కావాలని వాస్తవాలని ఇప్పుడు గుర్తించినాం. రాజ్యాంగం చదివినాం కాబట్టి, అమెండ్మెంట్ చదివినాం కాబట్టి, అరే వీళ్ళతో మాకు కంచం పోతు లేదు, మంచం పోతు లేదు, వీళ్ళు మళ్ళీ మా ప్రాంతంలో కూడా లేరు, వీళ్ళంతా మైదాన ప్రాంతాల్లో ఉన్నారు, ట్రైన్ రూట్లలో ఉన్నారు, హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో మేము అడవులు ఉన్నాం, వీరెట్లా ఎస్టీలు అవుతారు. ఇన్ని ప్రశ్నలు మాకు వచ్చిన తర్వాతనే కాన్స్టిట్యూషన్ స్టడీ చేసినప్పుడు మాకు ఇవన్నీ వచ్చినాయి. రెండోది, ఎన్కౌంటర్లకు సంబంధించి ఇదంతా అయ్యే క్రమంలో కగార్లు జరుగుతూ ఉంటే వీళ్ళ మద్దతు అవసరమా అంటే మా ప్రాంతంలో లేరు కదా. ఇప్పుడు అక్కడ ఎంత జరిగినా కానీ వీళ్ళు మా ప్రాంతంలో లేరు కదా. నష్టపోయేది మేమే, ఆదివాసులో మేమే. పైగా నష్టం జరుగుతా అంటే వీళ్ళకి కూడా అవసరం కూడా లేదు అది. ఎందుకంటే వీళ్ళు డిఫరెంట్, వీళ్ళది ప్రత్యేకమైన జన్యువు, మాది ప్రత్యేకమైన జన్యువు అనుకున్నప్పుడు వీళ్ళ మద్దతు మాకు అవసరం ఉండదు. రెండోది, ఇక్కడ జరిగే అంశాల పట్ల కూడా వీళ్ళకి ఆ సింపతి ఉండదు, రెండు ఉంటుంది. కాబట్టి అసలు వీళ్ళు ఎస్టీలే కానప్పుడు ఆ అంశాలతో వీళ్ళకి సంబంధం మాత్రం స్పష్టంగా ఉండదు అన్న. ఓకే, అంటే ఎస్టీల నుండి వాళ్ళని తొలగించాలంటే ఇప్పుడు వాళ్ళు బీసీలో కలవాలా లేదంటే ఎస్సీలో? ఇప్పుడు వాళ్ళు దేశంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరు ఉన్నారు అన్న. మహారాష్ట్ర బీసీ ఉన్నారు, ఛత్తీస్గఢ్ ఎస్సీ ఉన్నారు, మన రాజస్థాన్ ఓసీ ఉన్నారు, ఇప్పుడు ఢిల్లీలో మొన్న ఓసీ అయినరు రీసెంట్గా. ఇప్పుడు ఇక్కడ కర్ణాటక వస్తే ఎస్సీ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగా ఉన్నారు. సుగాలి, బంజారా, లంబాడీస్ అని. ఒక తెలంగాణలో మాత్రం ఎస్టీగా ఉన్నారు. దాంట్లో నిజాం ఇచ్చింది వీళ్ళకి బీసీ ఇచ్చిండు. నిజాం బీసీ ఇచ్చిండు. ఉమ్మడి మద్రాసు బ్రిటిష్లో మాత్రం వీళ్ళు ఓసీలు ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి, ఈ సందర్భంలో బీసీలకు పోవాలనుకున్నప్పుడు వీళ్ళ జనాభా క్యాలిక్యులేషన్ తెలంగాణ సమాజం చూస్తలే. వీళ్ళ జనాభా 96,000 61 సెన్సెస్లో, 71లో 1,32,000, 76లో వీళ్ళ జనాభా 1,32,000. ఎస్టీలకు ఎప్పుడైతే 76లో వచ్చినాం అనుకున్నారో రిజర్వేషన్ ఫలాల కోసం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి మైగ్రేషన్స్ మొదలైనాయి. 11,85,000 జనాభా 81 ఉంటారు. 91లో 25, 2001లో 30. ఇవాళ వాళ్ళే ఓపెన్గా చెప్తారు, మేము 40 నుంచి 50 లక్షలు ఉన్నాం, 60 ఎమ్మెల్యే స్థానాలలో మా ఓట్లు ఉన్నాయి, మేము ఓడించగలుగుతాం, గెలిపించగలుగుతాం. అర్థమైంది కదా బల ప్రదర్శన అంటే. ఇదంతా మైగ్రేషన్ కాదా అన్న? ఇక్కడ ఎస్టీలో వాళ్ళ సంఖ్య, వాళ్ళ బల ప్రదర్శన చేస్తారు అని చెప్పేసి అంటా ఉన్నారు. మీ సంఖ్య ఎంత ఉండొచ్చు అన్న? మా సంఖ్య 10 నుంచి 15 లక్షలు ఉంటామన్న. 15 లక్షలు చిన్న తెగలు. ఇప్పుడు ఆంధ్ర తెగ మీరు ఎప్పుడు అయినారా, చూసిండ్రా? లేదు. ఎక్కడ ఉంటుందో తెలుసా? అది ప్రిమినేటివ్ ట్రైబల్ గ్రూప్. కొలాం తెలుసా? కొలావారు తెలుసా? మన్యవారు తెలుసా? కానీ మీరు లంబాడీలు ప్రత్యక్షంగా చూసిండ్రు,
వాళ్ళని కలిసిండ్రు మాట్లాడిండ్రు. అంటే 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో నా తెగలు ఉన్నాయని కూడా ఈ సమాజానికి తెలియదు. ఆ ప్రాంతంలో ఉన్నది. ఇంకా సాధారణ మానవులకి ఇప్పుడు ఎస్టీలు అంటే లంబాడేలే అయిపోయింది. ఇక వాస్తవ ఆదివాసులు వచ్చినా కానీ మెడలు బట్టి గంటే పరిస్థితి వచ్చింది.